హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తిమ్మారెడ్డి. ఒక ప్రాపర్టీ యొక్క ఓనర్ ఎక్స్పైర్డ్ అయితే ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయో చెప్తాను. సపోజ్ ఒక పురుషుడి పేరు మీద ఒక ప్రాపర్టీ ఉందనుకోండి. ఆ పురుషుడు మరణించినట్లయితే తల్లికి, భార్యకి, కూతురికి, పిల్లలకి అందరికీ హక్కు ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినది ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అంటే చట్టబద్ధత ఎలా చేసుకోవాలి. ఒక ప్లాట్ కానీ హౌస్ కానీ ఆ చనిపోయిన వ్యక్తి మీద ఉందంటే చట్టం ఏం చెప్తుందంటే 1956 చట్టం ప్రకారం సెక్షన్ 8 ప్రకారం అది లీగలైజ్ చేయించుకోవాలి. సపోజ్ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నియరెస్ట్ మనం పోలీస్ స్టేషన్లో ఉంటుంది కదా, సో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు లీగలైజ్ చేయించుకోవచ్చు. ఎలాగంటే మీరు కోర్టుకి వెళ్ళి ఈ డెత్ సర్టిఫికేట్స్ అండ్ సో అన్ని సబ్మిట్ చేసి లీగలైజ్ చేయించుకుంటే అది మీకు సెల్ చేయడానికి అర్హులు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సెల్లింగ్ అయినా బయింగ్ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే ఒక అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించింది. ప్లాట్కి డిఫరెంట్ ఉంటుందండి, అగ్రికల్చర్ ల్యాండ్కి డిఫరెంట్ ఉంటుంది. అదే ఒక ప్లాట్కి అయితే మనం చెప్పిన ప్రాసెస్ కొంత చేంజెస్ ఏంటంటే, అదే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చనిపోతే మనము నియరెస్ట్ మీకు సంబంధించిన మండల ఆఫీస్ ఉంటుంది కదా, మండల ఆఫీస్లోకి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీద సెల్ చేయడానికి ఎవరికొక అథారిటీ ఇవ్వచ్చు, అదే అందరికీ అథారిటీ కూడా ఇవ్వచ్చు. సో ఇది క్లాజ్ అండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. సెల్లింగ్ అయినా బయ్యింగ్ అయినా ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు మీ వరకు మళ్ళీ చేరాలన్నా, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.